నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం రజనీ గారు. నమస్తే అండి. సో అందరికీ తెలిసిన విషయమే అండి, చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ కార్డ్ కావచ్చు, వాటిలో కొంచెం అవకతవకలు ఉన్నాయి. సో ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలక్షన్ కమిషన్ తీసుకోబోతుంది? ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్కి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇచ్చేరింది దొంగ ఓట్లని ఏరి పారేమనో ఇంకోటో మనందరికీ తెలిసింది. కానీ మనందరికీ తెలియని విషయం ఏంటంటే బూత్ లెవెల్లో సీసీ కెమెరాలు గట్టిగా పెట్టండి, బూత్ లెవెల్లో బందోబస్తు గట్టిగా పెంచండి. అదర్వైజ్ బూత్ను మొత్తం కొనడానికి, బూత్లో ఉండే వాళ్ళని కత్తిపెట్టి బెదిరించడానికి సైతం వెనుకాడను. ఈసారి ఆంధ్ర ఎలక్షన్స్ భారతదేశపు ఎలక్షన్స్కి తలమానికంగా కాబోతున్నాయి. దయచేసి బూత్లో ఓటేయడానికి వెళ్లే వాళ్ళు గజ 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 వణికే పరిస్థితిలో ఉన్నారు. సో ఇక్కడ అతను గెలవడం అనేది అవసరం. ఒక మనిషి బతకడానికి గాలి ఎలా అవసరమో అతని రాజకీయ మనుగడ, అతను అసలు మామూలుగా ఒక దోషో నిర్దోషో అతను భూప్రపంచం మీద తిరగడానికి అతనికి ఎలక్షన్ అనేది అవసరం, సీఎం పదవి అనేది అవసరం. ఒకవేళ నాకు 75 ఏళ్ళు అవుతున్నాయి, నేను రెస్ట్ తీసుకుంటా, పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడు, కానీ ఇతను మాత్రం మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే ఖచ్చితంగా 6041 వాయిదాలకు అటెండ్ కానట్టుగా సిబిఐలో మనం దర్యాప్తు విషయంలో తెలుసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా అతను అటెండ్ అవ్వాల్సిందే. అటెండ్ అయిన వెంటనే అతన్ని అరెస్ట్ చేస్తారు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా కీలకంగా అతనికి మాత్రమే ముందు తెలుసని ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో అతనికి ఎప్పుడైతే ముఖ్యమంత్రి కాడు అని అనుకుంటాడో, ముఖ్యమంత్రి కావడం కోసం ఏమైనా చేయడానికి సమర్థుడు. సో బూత్ని కోట్లతో కొంటున్నాడు. అదే రకంగా ఏజెంట్లని ఇంట్లలో మనుషులని కిడ్నాప్ చేసి బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి ఎట్టి పరిస్థితుల్లో మనం అపాయింట్ చేసినటువంటి వ్యక్తులని సైతం మనకే తెలియకుండా కిడ్నాపులు చేసి ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేంత నరమేధపు ఎలక్షన్స్ బీహార్ని మించిపోబోతాయి అన్న విషయాన్ని కూలంకషంగా ఎలక్షన్ కమిషనర్కి వివరించి ఉండవచ్చు. సో ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డ్కి లింక్ చేసుకోవాలి అని కూడా చెప్తున్నారు. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనే ప్రాసెస్ ఏమైనా తెలుసా రజనీ గారు? మేడం, యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదే రకంగా జనసేన పార్టీ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కార్యకర్తలు, జన సైన్యం, వీర మహిళలు జనాల్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు చెప్పిన ఆధార్ కార్డు టెలిఫోన్కి లింక్ చేసుకోవాలి, ఓటర్ కార్డుకి లింక్ చేసుకోవాలి, ఇవన్నీ ఆల్రెడీ చెప్పడం అయిపోయిందండి. ఇంకా కూడా జనాలకి అవేర్నెస్ ఇవ్వడానికి ఇప్పటి చివరి ఘట్టంలోకి వచ్చేసింది. అంటే ఈ మంత్ ఎండింగ్ తో అయిపోతుంది. అవి కూడా ఇంకా మార్చుకొని తెచ్చుకునే మళ్ళీ మొగ్గలారా అనే టాపిక్ ఏం ఉండదు. సో ఇంకా అక్కడ దాకా వెళ్ళి ఏం చేస్తారు అంటే, వీళ్ళు దెంతకైనా తెగించగల సమర్థులు, ఈసారి ఎలక్షన్స్ లో మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, లేకపోతే బూతుల్లోంచి లాక్కొచ్చి కొట్టే పరిస్థితులు, ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు ఈసారి ఎలక్షన్స్. సో ఖచ్చితంగా ఎలక్షన్స్ కి పని చేసే వాడి మీద ముందుగానే కేసులు పెట్టి వాళ్ళని బైండ్ ఓవర్ చేసి లోపలేసేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ కి ధైర్యంగా నిలబడి ఇది ఇలా చేయాలనే వాళ్ళ మీద ఆ టయానికి తప్పుడు కేసులు వేసి వాళ్ళని జైల్లో పెట్టేస్తున్నారు. పని చేసే వాళ్ళకి తాళాలు వేసి లోపల పెట్టి ఇతను బయటకు వస్తే గతంలో కేసులు ఉన్నాయి కాబట్టి ఇతను బయట తిరగకూడదు 144 సెక్షన్ అమల్లో పెట్టేస్తున్నారు. ఆ టైంలో ఏదో ఒక హత్య జరిగితే జనజీవన శ్రమంతలో భయభ్రాంతులకు గురై ఓట్లు వేసే వాళ్ళు కూడా ఏకంగా ఆగిపోతారు. సో ఇటువంటి జరిగే ఘటనలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీరు చూస్తే చాలా మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు, చాలా మందిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు నెలకొంటనే అన్నారు. కానీ మీరు చెప్పిన మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? అవతల వాడు ఏ ప్లాన్ లో వచ్చినా ఎదుర్కొనేంత బలగాన్ని బూత్ లెవెల్లో బూత్ లో ఉండే వాళ్ళకి అక్కడ ఉండే సెక్యూరిటీ ప్రిన్సెస్ కల్పించండి అనేది అడుగుతున్నారండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ ఇంపార్టెంటే, ఇవన్నీ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది. దీని గురించి ఎలక్షన్ కమిషనర్ ని కలవాల్సిన పని లేదు. ఆయన ఏం చేస్తారు, మన గ్రౌండ్ వర్క్ అంతా ఆల్రెడీ చేసేస్తున్నాం కదా. సో ఇప్పుడు అక్కడికి ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మీరు చూడండి. బైండ్ ఓవర్ కేసులు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు బూత్ లెవెల్లో జనాలకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటారో చేస్తారా, ఏం జరగబోతుంది ఈసారి ఎలక్షన్స్ అంటూ ఎలక్షన్ కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చారు. దొంగ ఓట్ల గురించి, ఇంకో ఓట్ల గురించి. ఆల్రెడీ ఇప్పుడు కాదండి, అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులైతే చూడండి, టీడీపీ శ్రేణులైతే
మీరు గమనిస్తే నా పక్కనే ఒక ఉండే టీడీపీ కార్యకర్త అండి ఒక వెహికల్ లో ట్రావెల్ చేస్తుంటే వెంటనే ఫోన్ వచ్చింది 10 కి. మీకు కొన్ని మెసేజెస్ వచ్చినాయి. వాళ్ళందరినీ కలిసారా మీరు? వాళ్ళందరి ఓటర్ కార్డులు అవన్నీ జత చేసి చూసారా? వాళ్ళ ఓటు ఏమన్నా మిస్ అయిందో గమనించారా? మళ్ళీ ఈవినింగ్ 4 కాల్ చేస్తాను, మధ్యాహ్నం 2 ఒకసారి మీకు రిమైండ్ చేస్తానండి. అసలు కార్యకర్తలండి స్టాఫ్ పనిచేసినట్టు పనిచేశారండి ఇన్ని నెలల నుంచి కూడా. గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ అయిపోయిందండి. కానీ ఈ బూత్ లో ఏం జరుగుతుంది, ఎంత వరకు రక్షణ అక్కడ వెరీ ఇంపార్టెంట్. బూత్ లో అసలు మనకు ఎలా ఉండబోతోంది, నిజంగానే దొంగ ఓట్లు అవకాశాలు ఉన్నాయి, దొంగ ఓట్లు పడ్డానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఎలక్షన్స్ వేవ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, పోటాపోటీగా ఉంది, నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో అలాంటప్పుడు బూత్లో నిజంగానే దొంగ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయా? దొంగ ఓట్లు పడకుండా చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు, మీరు ఇందాక చెప్పిన టీడీపీ శ్రేణులు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు అని, సో ఇంకా ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ శ్రేణులు ప్రయత్నించినా, జనసేన శ్రేణులు ప్రయత్నించినా ఓటు మిస్ అవుతుందా, మిస్ అవ్వట్లేదా, ఓటు ఉందా లేదా, మీ ఓటు ఎక్కడ బూత్ లో ఉందనేదే చేస్తారండి. బూత్ ని సెక్యూరిటీ ఇవ్వాలంటే ఎలక్షన్ కమిషనర్ గారు మంచి సెక్యూరిటీ ఫోర్స్ ఇవ్వాలా, లోపల ఏం జరుగుతుందో సీసీ కెమెరా పెట్టాలా. ఎందుకంటే ఒకడే లోపలికి వెళ్తాడు, వాడు లోపలే ఉంటాడు. మిగతా వాళ్ళు ఓట్లు వేయడానికి వెళ్తారు, వాడి ఓట్లు కూడా వీళ్లే గుద్దేసి అక్కడ కూడా డబ్బులు ఇచ్చి పంపించేంత ఎలక్షన్స్ కొన్ని నియోజకవర్గాల్లో జరిగినవి అని మన కళ్ళతో చెవులతో వినుంటాం బహుశా. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు మాకు చేయాల్సింది ఏంటంటే దయచేసి మాకు బూత్ లో సెక్యూరిటీ ప్రిన్సెస్ పెంచండి. అసలు బూత్ లో కూర్చునే బిడ్డల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఇళ్లలో మనుషుల్ని కిడ్నాప్ చేస్తున్నారు. లాస్ట్ టైం నామినేషన్ వేయడానికి ఒక మహిళ పోతే ఆ నామినేషన్ కాగితం జాకెట్ లో పెట్టుకుంటే అక్కడ కూడా చేపెట్టి వాడు నామినేషన్ కాగితం చించేసి రక్తపాతాలు చేసి ఇళ్లని పగలగొట్టి నామినేషన్ కూడా వేయనంత పరిస్థితులు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో నెలకొన్నాయండి. సో దాని ఎఫెక్ట్ ఈసారి ఇంకా ఎక్కువగా ఉంటది, ఈసారి ఇంకా అంటే ఎక్కువగా. అంటే ఒకసారి ఓటర్ ఐడి కార్డ్స్ లో పేర్లు కూడా ఆ అని ఒకటి, తర్వాత ఆ అని ఒకటి, ఈ అని, ఇలాంటి ఓటర్ ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయంట. అది నిజంగానే నమ్మశక్యంగా ఉందా, నిజంగానే ఉన్నాయంటే మీరు ఏమంటారు? మేడం, ఆ నుంచి ఆ ఓటర్ కార్డ్ కదండి, అసలు బూతులో అమ్మహా అయిపోతుంది, బూతులో అమ్మహా అయిపోతుంది, అమ్మహా కమ్కహ అయిపోయింది. ఇక ఎవడు ఇది నా ఓటు అని అంటే వేసేవలేపో అని వాడే నొక్కేసేసుకుంటారు. ఇటువంటి రాజకీయ ఎలక్షన్స్ నడుస్తుంది. బీహార్ నుంచి ఆ టైంకి ఒరిస్సా బోర్డర్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు, తస్మాత్ జాగ్రత్త అంటూ ఎలక్షన్ కమిషనర్ గారిని గట్టిగా విజ్ఞప్తి చేయడం అయింది. మా దగ్గర కూడా కొంత బలగాలు ఉన్నారండి, గట్టి వాళ్ళు. ఆ గట్టి వాళ్ళు బూత్ లో కూర్చుంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని పట్టి ఏరేస్తారు. కానీ ఆ బూత్ లో కూర్చోబెట్టే వాళ్ళు ఎవరనేది ముందుగానే తెలుసుకుని వాళ్ళ మీద మర్డర్ కేసులు, అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కేసులు, రేపు కేసులు, ఫోక్సో కేసులు ఇవన్నీ పెట్టేసి వాళ్ళని లోపలేసే పర్వం నడుస్తుంది, ఇక బిగినవబోతుంది. సో దయచేసి ఈ నరమేధాన్ని ఆపడానికి ఈసారి ఎలక్షన్స్ లో మాకు కొంచెం ప్రొటెక్షన్ ఫోర్స్ పెంచండి. అడుగడుగునా సీసీ కెమెరాలో ఉండాలి. బూత్ లో ఎవరెవరిని కూర్చోబెడుతున్నారో ముందుగానే ఎవరికి చెప్పరు. చెప్తే వాళ్ళని కొనుక్కుందామా, వాళ్ళని భయపెడదామా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేద్దామా, ఈ దర్యాప్తు జరుగుతుంది. మరో బీహార్ గా ఆంధ్ర మారబోతుంది. గౌరవ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోల్పోవడానికి చివరి సెకండ్ వరకు ఒప్పుకోడు, చివరి సెకండ్ వరకు ప్రయత్నిస్తానే ఉంటాడు. ఏది ముఖ్యమంత్రి పదవి కోసం. అతను ఓడిపోతే అతను హిట్లర్ లాగా అతను షూట్ చేసుకోవడమే. ఎందుకంటే బతికున్నా సరే సిబిఐ కేసులు, దర్యాప్తు కేసులు, మర్డర్ కేసులు వీటన్నిటితో అవమానమే తప్ప ఒక పెద్ద ఆశ అనేది ఏది ఉండదండి. బతకాలన్న కోరిక కూడా ఉండదు అప్పుడున్న పరిస్థితికి. ఒకళ్ళ పక్క దేశానికి పారిపోతాడా, ఉన్న దేశాల్లోనే హిట్లర్ లాగా ఏమన్నా చేస్తారా? ఇప్పుడు చూసాం కదా ఎంతమంది రాజకీయ నాయకులు ఏమి ఎదుర్కోలేక సూసైడ్లు చేసుకున్న పర్వాలు కూడా చూసాం, కొంతమంది పారిపోయిన పర్వాలు చూసాం. ఏది నిర్వాణ్ మోడీ, విజయమాల్యా లాగా. సో అటువంటి పరిస్థితికి రాకుండా ఎంతో మందినైనా ఆ పరిస్థితికి తీసుకొచ్చగల రాజకీయం ఈసారి నడిసిద్దండి. సో చూడాలి బూత్ లెవెల్లో ఎంతమంది ఇబ్బంది అని. సో రైట్, నిజంగానే రజనీ గారు చూద్దాం. ఎలక్షన్ కమిషన్ నిజంగానే మీరు అన్నట్టు చక్కగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వచ్చి ప్రజల యొక్క తీర్పుని గెలిచేలా చేస్తుందో లేదో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.